హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సునీత తెలుగు వ్లాగ్స్. ముందుగా అందరికీ హ్యాపీ వరలక్ష్మి వ్రతం. సో నేనైతే లాస్ట్ వీకే వరలక్ష్మి వ్రతం పూజ చేసుకున్నాను. చాలా బాగా జరిగింది. ఎవ్రీ ఇయర్ ఆ వరలక్ష్మి దేవి మా తోడే ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ ఇయర్ అయితే ఇంకా చాలా బాగా చేసుకున్నాము. ఈ వీడియోని లాస్ట్ వరకే చూడండి. కొత్తగా పూజ చేసుకునే వాళ్ళకి, అలాగే లాస్ట్ మినిట్లో కంగారు అయిపోతుంది కదా, సో పూజ చేసుకునేటప్పుడు అవన్నీ ఎలా అవాయిడ్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను. వరలక్ష్మి వ్రతం చేయాలి అనుకున్న ప్రతి ఒక్కరూ ముందుగా ప్రిపరేషన్ అయితే చేసుకోవాలండి. ప్రిపరేషన్ అంటే ఒక వారం ముందే ఒక లిస్ట్ అన్నది తయారు చేసుకోవాలి. మనం ఎన్ని రకాల ప్రసాదాలు చేయాలనుకుంటున్నామో ఆ ప్రసాదాల వెరైటీలు ఏంటి, దానికి కావాల్సిన సామాన్లు ఏంటి అన్నది రాసుకోవాలి. అలాగే మీరు అమ్మవారికి కాసు కొనాలి అనుకుంటే ఎన్ని గ్రామ్స్లో కొనాలి, ఎక్కడ కొనాలి, బడ్జెట్ ఎంత అన్నది రాసుకోవాలి. అలాగే పువ్వులు ఎన్ని రకాలు పెడుతున్నాము అండ్ పూలదండ ఏం కావాలి, మన ఇంటికి వచ్చిన వరలక్ష్ములకి వాయనం ఇచ్చేటప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇవ్వాలి, రిటర్న్ గిఫ్ట్తో పాటు జాకెట్ పీస్ కలర్, తమలపాకులు అన్నీ ఒక లిస్ట్ రాసుకోండి. రిటర్న్ గిఫ్ట్ అన్నది మాత్రం కంపల్సరీ కాదు. మీరు నార్మల్గా పసుపు బొట్టు ఇచ్చినా కూడా అమ్మవారు మన ఇంటికి వచ్చినప్పుడు ఆశీర్వాదం అయితే మంచిగా ఇస్తారు. సో మన ఇవ్వాలి అనుకుంటే వాళ్ళకి యూజ్ అయ్యే ఐటెం ఏదో ఒకటి ఇస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇలా లిస్ట్లో అన్నీ రాసుకున్న తర్వాత అమ్మవారి శారీ ఏ కలర్ తీసుకోవాలి, ముందుగానే ఏ రోజు అమ్మవారికి శారీ అన్నది ఫోల్డింగ్ చేసి పెట్టాలి అన్నది కూడా లిస్ట్లో రాసి పెట్టుకోవాలి. అలాగే మనం ఎంతమందిని పిలుస్తున్నామో, ఎన్ని వాయనాలు మనకు అవసరం పడతాయి అన్న ప్రతి ఒక్క చిన్న చిన్న డీటెయిల్స్ కూడా బుక్లో రాసి పెట్టుకుంటేనే మనకు లాస్ట్ మినిట్ కంగారు అయితే అస్సలు అవ్వదు. నేనైతే 4 years నుంచి వరలక్ష్మి వ్రతం చేస్తున్నాను. చేసిన ప్రతిసారి నేను చేసిన మిస్టేక్స్ అన్నీ అవాయిడ్ చేస్తూ కొత్త మిస్టేక్ చేయకుండా ఉండడానికి ట్రై చేస్తాను. ఇప్పుడైతే నేను చూపిస్తున్నది వరలక్ష్మి దేవి స్టాండ్ అండి. ఇది నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. ప్రతి సంవత్సరం అయితే ఇంట్లో ఉన్న బిందెలు, చిన్న చెంబులు తోటి నేను ఒక దానిపైన ఒకటి పెట్టేసి అమ్మవారికి చీర అయితే కట్టిస్తాను. బట్ ఈసారి ఈ స్టాండ్ అమెజాన్లో అవైలబుల్ ఉంది, ఆ వరలక్ష్మి వ్రతం పూజా స్టాండ్ అని చూసి ఆర్డర్ చేసుకున్నాను. నాకు 1300 రూపీస్ పడింది. బట్ చాలా టైం అయితే సేవ్ అవుతుంది. బిందెలు పెడితే ఒక్కొక్కసారి చీర హెవీ ఉన్నప్పుడు, లేదంటే మనము పూలదండ హెవీ ఉన్నప్పుడు ఏమైనా బెండ్ అవుతుందేమో అని టెన్షన్ ఉంటుంది. బట్ ఈ స్టాండ్ వల్ల అలాంటి టెన్షన్స్ అయితే ఏమీ లేవు. ఈజీగా అసెంబుల్ చేసుకోవచ్చు, ఈజీగా ఫిక్స్ అయితే ఇంట్లోనే చేసేసుకోవచ్చు. వితిన్ ఒక 10-15 మినిట్స్లో ఫిక్స్ అయితే చేసుకోవచ్చు. మనకు కావాల్సిన హైట్లో అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ చాలా ఈజీగా మళ్ళీ దీన్ని తీసేసి ప్యాకింగ్ అయితే పెట్టేసుకోవచ్చు. సో ఈ శారీయే నేను ఈసారి మా ఇంటి వరలక్ష్మి దేవికి అయితే కట్టిస్తున్నాను. నాకు ఈ శారీ చాలా నచ్చింది. అండ్ వీడియో కన్నా రియల్గా శారీ అయితే చాలా బాగుంది. అమ్మవారికి శారీ కట్టించాలన్నది కూడా కంపల్సరీ కాదు. ఇంట్లోనే వరలక్ష్మి దేవి ఫోటో పెట్టుకొని కలుషం పెట్టి కూడా మనం ఎంతో హ్యాపీగా పూజ చేసుకోవచ్చు. పూజ అన్నది ఎంత భక్తి శ్రద్ధలతో చేసుకుంటున్నాం అన్నదే మనకి ఇంపార్టెంట్. ఇవన్నీ ఇంకా తర్వాత మన ఇష్టపూర్వకంగా మనం చేసుకోవాలి. భక్తి శ్రద్ధలతో చేసుకున్నదే అమ్మవారు చూస్తారు. అండ్ లక్ష్మీదేవి పూజ అంటేనే ఇల్లంతా మంచిగా శుద్ధి చేసుకొని నీట్గా ప్రసాదాలన్నీ వండి అమ్మవారికి కలుషం పెట్టి పూజ చేస్తే చాలు, అమ్మవారు మనల్ని మంచిగా ఆశీర్వదిస్తారు. అమ్మవారికి చీర కట్టించాలి అనుకుంటే ముందుగానే ఇలా శారీని ఫోల్డింగ్ చేసి అయితే పెట్టుకోవాలి. లేదంటే లాస్ట్ మినిట్ కంగారు చాలా ఎక్కువ అవుతుంది, టైం అసలు సరిపోదు. ఫ్రైడే రోజు మార్నింగ్ లేచి మనం ప్రసాదాలు చేసి అమ్మవారిని అలంకరించుకుంటే సరిపోతుంది. లేదంటే ఆ రోజు ఈ శారీ డ్రీపింగ్కి టైం అంతా చాలా వేస్ట్ అయిపోతుంది. సో అలా ప్లాన్ చేసుకోండి. ఇక్కడ నుంచి నేను ఎలా అలంకరించాను, అలాగే మా ఇంట్లో పూజ ఎలా జరిగింది అన్నది ఇంక్లూడ్ చేస్తున్నాను, చూడండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
సాధ్యం త్రివర్త సంయుక్తం మఠిరాయోచితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే దీపారాధనం కృత్వా. ఇలా ఇచ్చేయమ్మా. దీపం వెలిగించిన తర్వాత కైవత్తు ద్వారా ఇప్పుడు కాస్త ఈ దీపానికి గంధం రాసి కుంకాన్ని కొట్టుకోండి. కాస్త గంధం రాసి కుంకుమ కొట్టు పెట్టమ్మా. ఓం దీపాధిష్టాన దేవతాయే నమో నమః అలంకరణం కృత్వా దీపదేవతాయే నమో నమః ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి. 2 అక్షతలు కూడా వేసి దీపం దగ్గర ఓ పుష్పం కూడా వేసి నమస్కారం చేయండి. దీపాధిష్టాన దేవతాయే నమో నమః ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి. దీపం వెలిగించేటప్పుడు అందరికీ వచ్చే అనుమానం ఏమిటంటే ఎన్ని ఒత్తులు వేయాలండి అని. ఇందాక చెప్పినట్టుగానే సాధ్యం త్రివర్త సంయుక్తం కనీసం 3 ఒత్తులు. అంతకన్నా గణాధిపతయే నమః హరి ఓం హరే శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. పుష్పాలు దగ్గరగా పెట్టుకుని ఒక పుష్పం పసుపు వినాయకుడు వేసి నమస్కారం చేయండి. ఓం యశ్వో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళ త్రయోస్తేషాం జయస్తేషాం క్షేమ స్థైర్య ధైర్య తరంగ కలశారాధనం కరిష్యే. ఈసారి ఈ చెము ఉంది కదా, ఇది ఆచమనం చేసి ద్రవ్యాన్ని సంప్రోక్ష్య పూజా ద్రవ్యాలన్నింటి పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య అంటే ఇప్పటిదాకా చెప్పిన మంత్రాలలో ఉండే అర్థం ఏంటంటే ఏదైతే ఈ భూమండలంలో ఉండేటటువంటి పవిత్ర గంగా జలాలు ఉంటాయో ఆ గంగా జలాలన్నీ కూడా ఆ కలశలోకి రమ్మని మనం మంత్రాల ద్వారా ఆహ్వానం చేసాం. మహాగణాధిపతయే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. మళ్ళా శ్రీ మహాగణాధిపతయే నమః ముఖే ఆచమనీయం సమర్పయామి స్నాపయామి చ. ఈసారి ఒక పుష్పం ఆ చెంబులో వేసుకుని నీళ్లు చల్లుతూ ఉండండి. ఓం ఆపోహిష్టామై జగత్ శ్రీయం దేవి మహోపయ శ్రీర్మాదేవి చుషతాం శ్రీ వరలక్ష్మీ ప్రాంబగాదేవి నమో నమః పాదయోః పాద్యం సమర్పయామి. మళ్ళా తాంసోస్మితాం హిరణ్య ప్రాకారామ అర్ద్రాంజ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తాం హేవపయ శ్రీయం వరలక్ష్మీ ప్రాంబగాదేవి నమో నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. సార్ అమ్మవారి మొహాన్ని చూపించండి. ఓం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రీయం లోకే దేవచుష్టాముదారాం త్వాం పద్మినీమే శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మే రస్యతాం త్వాం. ఓం దివ్యే నమః ఓం దీప్తాయే నమః ఓం వసుధాయే నమః ఓం వసుధారిణ్యే నమః ఓం కమలాయై నమః ఓం కాంతాయై నమః ఓం కామాక్ష్యై నమః ఓం క్రోధ సంభవాయై నమః ఓం అనుగ్రహ ప్రదాయై నమః. నీరాజనం చక్షుశ్రషిధారయా. ఈసారి వస్త్రాలు ఆమె అలా చూపించేలా పెట్టేసి పల్లెలో పెట్టేసి. సరే గాజులు ఉన్నాయి కదా, గాజులు అమ్మవారు చూపించి పక్కన పెట్టుకోండి. ఓం చుక్లాశామలాంగ్యేష్టామలక్ష్మీర్నాశయామ్యహం అభోతమ సమర్థం చ సర్వారుణ మేఘాత్ శ్రీ వరలక్ష్మీ ప్రాంబగాదేవి నమో నమః పంచకో సమర్పయామి. చాలు పక్కన పెట్టేసి. నీరాజనం చక్షుశ్రషిధారయా. ఈసారి ఒక పుష్పము 2 నక్షత్రం పట్టు నమస్కారం చేయండి. పుష్పము 2 నక్షత్రం పట్టు నమస్కారం చేయండి.